అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే సస్పెండ్, మల్లా డుమ్మా కొట్టిన సారు, గుంజిల్ తీసిన హెడ్ మాస్టర్ హోలీకి తయారు. ఈ వార్తలకు మోదాలు హెడ్లైన్ చూడాలి మీరు. బీఆర్ఎస్ జగదీష్ రెడ్డి సారు సస్పెండ్, స్పీకర్ను తక్కువ చేసిండని గడ్బడ్. నిన్నొచ్చి ఇయాల డుమ్మా, కాంగ్రెస్ చెప్పింది గా లెక్క. డిఎంకేకు సీఎం సారు హిమ్మతి, గట్టిగా అయితాంది సౌత్ ఇండియా సోపతి. పట్నంలో చెప్పుల దొంగలు, రాత్రి మోసిండ్రు మూటలు. బస్కీలు తీసిన హెడ్ మాస్టర్. మీ అందరికి చిన్న దండం పెట్టి పడుకుని పెట్టేస్తాను. హల్కగా చెప్పాలంటే ఈ స్కూల్కు హెడ్ మాస్టర్ ఎట్లనో అసెంబ్లీకి స్పీకర్ అట్లా. అంతా సార్ మాట మీదకెళ్ళే నడుస్తుంది. మాట్లాడమంటే మాట్లాడాలి, కూసోమంటే కూసోవాలి. ఈ సీట్ల ఏ పార్టీ లీడర్ ఉన్నా, ఏ సామాజిక వర్గమైనా అది రాజ్యాంగం ఇచ్చిన పవర్. అందులో ఎవరు కూసున్నా అదెట్లా ఇదెట్లా అని క్వశ్చన్ చేయనీకుండది. అధ్యక్ష, స్పీకర్ సారు అని మర్యాదగా మాట్లాడాల్సిందే. ఆఖరికి ముఖ్యమంత్రి అయినా కూడా గంత పవర్ ఉండే పదవి కాబట్టికే ఇవాళ గంత లొల్లయింది. గవర్నర్ స్పీచ్ మీద చర్చల స్పీకర్ సార్ను అవమానం చేసినందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి సార్ను సస్పెండ్ చేసిండు సభ నుంచి. అంటే ఇప్పుడు అసెంబ్లీ మీటింగ్ లకు రావద్దన్నట్టు. జగదీశ్వర్ రెడ్డి బి సస్పెండెడ్. ఇంతకు లొల్లెట్లా పుట్టిందంటే కాంగ్రెస్ గవర్నమెంట్ మంచి మంచి పథకాలు పెట్టింది, తెలంగాణను డెవలప్ చేస్తుందని నిన్న గవర్నర్ సార్ పాఠం చదివిండు కదా, దాని మీద ఇవాళ చర్చ నడిచింది. గులాబీ పార్టీ తరఫున పాత మంత్రి జగదీశ్వర్ రెడ్డి సార్ కు, అటు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ కు కిసర బసర అయ్యింది. మొదలు రైతులకు రుణమాఫీ చేసినారు, రైతు భరోసా ఇచ్చినారు. మీరు లక్షాలని చెప్పి 5 ఇన్స్టాల్మెంట్లో ఇస్తే 20 వేలు వడ్డీకి జరిపోయిన అధ్యక్ష. లక్షల కోట్ల మంది ఇవాళ ఆర్టీసీలో ఉచితంగా మహిళలు ప్రయాణం చేస్తున్నారు. చూస్తలేవా? నిమ్మలంగా మాట్లాడుండ్రి, ఆగమాగం చేయొద్దని స్పీకర్ ప్రసాద్ సార్ ఊకే చెప్పినా ఈ ఎమ్మెల్యే సార్ అయితే తగ్గలే. జగదీశ్వర్ రెడ్డి గారు ప్లీజ్ 1 మినిట్. అస్థానానికి గురి కాకండి, సహనంతో మాట్లాడండి, సభా సాంప్రదాయాలను కాపాడండి. అధ్యక్ష, ఏ సభా సంప్రదాయానికి నేను విరుద్ధంగా మాట్లాడినా మీరు చెప్తే తర్వాత మాట్లాడదు అధ్యక్ష. నా విషయంలోనే నన్ను ప్రశ్నించడమే సభా సాంప్రదాయాలకు విరుద్ధము. అసలే కాదు అధ్యక్ష, ఈ సభ మా అందరికి సమానమైన హక్కులు ఉన్నాయి. మా అందరి తరఫున మీరు పెద్ద మనిషి మాత్రమే ఆడ కూర్చున్నారు తప్ప ఈ సభ మీ సొంతం కూడా కాదు. ఈ విషయం అధ్యక్ష క్షమాపణ చెప్పాల్సింది అధ్యక్ష, క్షమాపణ చెప్పాల్సింది అధ్యక్ష. హీగేమున్నది లొల్లి. దళిత స్పీకర్ ను అవమానించిరని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు లేస్తే లేలే అట్లేమనలేదని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. దళితుల చిన్న చూపు, దళిత వర్గాల చిన్న చూపు. ఒక దళిత స్పీకర్ ఉండని చెప్పి అంత హీనంగా మాట్లాడు ఏందండి ఇది? ఈ కుర్చీలో ఎవరున్నా సభ మొత్తానికి స్పీకరే పెప్ప. మరి ఆయన చెప్పినట్టు నడవాలనేది రూలు. కానీ ఇట్లా క్వశ్చన్ చేసే వరకు గడబడి పెద్దగా అయితే బిరేక్ ఇచ్చిండు. హౌస్ ఈజ్ అర్జెంట్ ఫర్ 15 minutes. అటు మంత్రులు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వచ్చి స్పీకర్ సార్ ను కలిసిరు, ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వచ్చి మాట్లాడినరు. అందరితోటి మాట్లాడి రూల్స్ ఏం చెప్తున్నాయో చూసినాక మళ్ళా మీటింగ్ చాలా అయింది ఇదే ముచ్చట మీద. ఒక దళిత జాతి బిడ్డగా మరి ఒక అత్యున్నత స్థానంలో కూర్చోవడాన్ని వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. సంబంధిత సభ్యుడిని సభ్యత్వం రద్దు చేయాల్సిందిగా. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, సంపత్ గారు గవర్నర్ ప్రసంగం అప్పుడు అమర్యాదగా ఉన్నారని చెప్పి సభ్యత్వమే రద్దు చేయబడింది. మీ నాయకుడు కేసీఆర్ గారు ఆలోచన ఇదేనా? మీకు మొన్న లేజిస్లేటివ్ పార్టీ సమావేశం పెట్టి వారు మీ అందరికి ఉద్బోధన చేసి పంపించింది ఇటువంటి మాటలు మాట్లాడటానికైనా సభలో? అందరు ఇదే మాట అనే వరకు స్పీకర్ అవమానించేటట్టు మాట్లాడినందుకు 27 తారీఖు దాకా సస్పెండ్ చేసిండు. మళ్ళా కొత్తగా చాలైనప్పుడే రావాలి. కాంగ్రెస్ సర్కార్ వచ్చినాక సభలో ఎన్నో జరిగినాయి కానీ ఫస్ట్ సస్పెండ్ అయితే ఇదే. ఇదేం తారీఖు అని బయటకు వెళ్ళిపోయారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. అసెంబ్లీలోనే పార్టీ ఆఫీస్ లో ఊకున్న జగదీశ్వర్ రెడ్డి సార్ ను బయటికి పంపించేసిరు అసెంబ్లీ పోలీసులు. ఈడికెళ్ళి కాల్ రేసుకొని పోయి పెద్ద అంబేద్కర్ విగ్రహం కాడ పోయి కూకున్నారు. అందులో ఇక్కడ ఒక తప్పు మాట కానీ పొరపాటు మాట కానీ స్పీకర్ గారిని కించపరిచే మాట కానీ ఎక్కడ కూడా లేదు. ప్రతిపక్ష నాయకులు, తెలంగాణ సాధించిన పెద్దలు గౌరవనీయులు కేసీఆర్ గారు మాకు స్పష్టంగా ఆదేశం ఇచ్చినారు. స్పీకర్ గారు పెద్దవారు, ఆయన బాధపడి ఉంటే ఏం పర్వాలేదు, మీరు విచారం వ్యక్తం చేయండి, సహకరించండి అని చెప్పి మాకు ఆదేశం ఇచ్చినారు. బీఆర్ఎస్ ప్రశ్నిస్తే, బీఆర్ఎస్ సభలో ఉంటే వాళ్ళ తప్పిదాలన్నీ బయటకు వస్తాయని ఉద్దేశపూర్వకంగా ఇవాళ జగదీష్ రెడ్డి గారిని సస్పెండ్ చేశారు.
అనుకున్నట్టే అయిందబ్బా. రాడు రాడు అన్నట్టుగానే రాలే. పబ్లిక్ తిప్పల మీద చర్చ అయితేంది, రైతుల గోస అయితేంది, రాజకీయాలు అయితేంది, పక్క రాష్ట్రం పంచాయతీ అయితేంది, సారు లెక్కే అలాగూ. ఎవలో మాట్లాడాలి, ఎవలో కొట్లాడాలి. మంచి అయితే అది మన లెక్కలకు, చెడైతే అది వాళ్ళ పాపం. అలకగా దులిపేసుకుంటాడనుకో రాదుండ్రి. అవును, ఇంతకు ఎవల గురించి చెప్తున్నానో సమజైందా? పెద్ద సారు గురించే. నిన్న గంట ముందే అసెంబ్లీకి వచ్చిన గౌరవ కేసీఆర్ గారు ఇవాళ ఆఖరి దాకా కూడా రాలే. ఎప్పటి లెక్కనే గవ్వే దుమ్మాలు. రాలేదనకుండా గవర్నర్ స్పీచ్ నాడు వచ్చి గమ్మున ఊకొని అటెండెన్స్ వేసుకొని ఇక చాలు అనుకున్నట్టున్నాడు. మరి హైదరాబాద్ లోనే ఉన్నాడో, వచ్చిన పని అయిపోయిందని ఫామ్ హౌస్ కే పోయిండో. లేకకైతే సర్కార్ కు జేజేలు కొట్టుకుంటా గవర్నర్ గారు చదివిన పాఠం మీద మాట్లాడవలసిందే ప్రధాన ప్రతిపక్షం లీడరు. కానీ సారే దుమ్మా కొట్టే వరకు కర్మకార్ లీడరు క్వశ్చన్ చేసిండ్రు. 10 ఏళ్ళు రాష్ట్రాన్ని వెళ్ళినోడు, ఎంతో అనుభవం ఉన్నాడు. సభకొచ్చి ప్రశ్నిస్తే ఆ తరికే ఏరుంటుండే. కేసీఆర్ గారి శాసనసభ మొత్తం వస్తుంటే గత 10 సంవత్సరాలు అవినీతి అక్రమాలకు సమానం చెప్పేసి భయపడే రూల్స్ ప్రకారం 60 రోజులు రాకుంటే ఎమ్మెల్యే పదవి పోయే డేంజర్ ఉంటుందా అని ఓ పూట వచ్చిపోయినట్టున్నాడు. అయితే గవర్నర్ స్పీచ్ ఇచ్చేనాడు అటెండెన్స్ చెయ్యరు అని కాంగ్రెస్ వల్ల మాట. ఓ గల్ల ఇది లెక్కలకు రాకుంటే 19 నాడు మళ్ళీ వస్తుండొచ్చు. దినం బడ్జెట్ పెడతారు కాబట్టి మంత్రి గారు పద్దులు చదువురు తప్పితే ప్రశ్నించుడు, క్వశ్చన్ లేసుడు ఉండదు. నిరుడు లెక్క వచ్చిపోతే కథ మాజిరు పడుతుంది. ఇక ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి నాయకుడు శాసనసభకు రాకుండా ఇలా ఫామ్ హౌస్ లో ఉండడం ఎంతవరకు సమంజసం? గమ్మతి ముచ్చట ఏందంటే మొన్న గులాబీ లీడర్లతో మీటింగ్ పెట్టినాడు. తప్పకుండా అందరు అసెంబ్లీకి పోవాలి, 6 గ్యారెంటీలను అడగాలి, గవర్నమెంట్ నిలదీయాలని ఆర్డర్ వేసిన అధ్యక్షుల వారే వస్తలేడు. అంటే సారు పార్టీ ఆఫీస్ లో సలహాలు ఇస్తే వీళ్ళు సభలో కొట్లాడతారు అన్నట్టు. అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేకు ప్రధాన ప్రతిపక్షం లీడర్ 10 ఎందుకు, నెలకు 2,75,000 జీతం ఎందుకని లొల్లి నడసబట్టే. ఈ లెక్కన చూస్తే సార్కు సీఎం సీట్ ఇస్తే తప్ప సభకు వచ్చేటట్టు లేడు పో. అప్పట్లో ఎట్లుండే, సార్ వస్తుండంటే గజ్జుమంటుండే. చదవనోళ్ళని నిలబెట్టి చింతబరగ తీసుకొని ఈపు సాఫ్ చేస్తుంటే లబ్బ లబ్బ మొత్తుకునేది. ఏళ్ల నడుమ పెన్సిల్ పెట్టి ఒత్తుడొత్తితే దెబ్బకు జమ్మలాగు పడుతుండే. ఎండల బస్కీలు తీపిచ్చుడు, గోడ కుర్చీ వేపిచ్చుడు, ఎన్నో శిక్షలు వేస్తుండేది బడిలా. ఇంకో 2 అంటీ సారు అనేది అయ్యేవాళ్ళు కూడా. పిల్లల మంచి కోసమే కదా అని అనుకునేది మరి. కానీ ఇప్పుడు ఉల్టా నడసబట్టే. ఆంధ్ర విజయనగరం జిల్లా పెంట అనే ఊళ్ళో ఇది ఒక గవర్నమెంట్ బడి. కింద పిల్లలు, మీద హెడ్ మాస్టరు. ఎంత మంచిగా చదువు చెప్తున్నా పోరలు అస్సలు చెవిన పెడతలేరట. అంటే ఇంత చదువు చెప్తున్నా కూడా ఒకటిలో ప్రవర్తనలో మార్పు లేదు, ఒక చదువులో మార్పు లేదు, ఒక రైటింగ్ స్కిల్ లేదు, రీడింగ్ స్కిల్ లేదు. అసలు ఏంటి ప్రాబ్లం? మీదా మాదా? చదువునిరా అని చెప్పి యాష్టగోని మాదైతే చెప్పండి. మీ అందరికి చిన్న దండం పెట్టి పడుకుని పెట్టేస్తాను. పాపం హెడ్ మాస్టర్ సారే సాష్టాంగ నమస్కారం పెట్టబట్టే మెంగిన తప్పు చేస్తే సారీ అనుకుంటా. గుంజలేనా మీకు అందరికి కూడా? మీ నేనే పనిష్మెంట్ వేసుకోండి. తీసుకోండి. 10 కాదు, 20 కాదు, 42 బస్కీలు తీసిండబ్బా పిల్లల ముంగట. ఇంతకంటే మంచిగా చదివి ఎట్లా చెప్పాలో మాకు తెలియకుంటే క్షమించురి అని సారుకు సారే శిక్ష వేసుకుండు అన్నట్టు. మేము కొట్టలేము, తిట్టలేము, ఏమి చేయలేము. మీ దగ్గర చేతగానంలో చేతులు కట్టుకుని ఉండాల్సిన పరిస్థితి వచ్చింది మాకు. అవు మరి ఇవాళ రేపు పూరలం కొట్టుడు కాదు, ఇదేంద్రా అని గట్టిగా మందలు ఇచ్చినా మమ్మీ డాడీ ఉరుకొస్తారు మందిని ఎంటేసుకొని. చదువురాని శుద్ధ ముద్ద అయినా మంచిదే గాని సుతారంగా చూసుకోవాలి నాయే. మీ పిల్లల్ని మీరు కనీసం కంట్రోల్ పెట్టకపోతే మీరు స్కూల్కి పంపించిన వృధా అవుతుంది. చదువు కోసం పంపిస్తే శ్రద్ధగా ఇంటి దగ్గర చదివించండి. ఇంకా దేనికోసం అయితే పంపిస్తే పాఠశాలకు పంపించొద్దు. చదివితే మనకేంది, చదవకుండా మనకేంది. టైంకు జీతం పడితే చాలనుకునే సాలరున్న ఈ జమానాల చదువుల కోసం గింత తనలాడుతున్న ఈ సార్కు సలం కొట్టవలసిందే. పిల్లలతోటి దీపియవలసిన సారే బస్కీలు తీసినందుకన్నా, సారే ఉల్టా దండం పెట్టినందుకన్నా జర చదువునిరా నాయన. ఇవాళ 2 రాష్ట్రాలలో మీ సక్కదనమే చెక్కలు కొడుతుంది. మాదైతే చెప్పండి. మీ అందరికి చిన్న దండం పెట్టి పడుకుని పెట్టేస్తాను. ఇంట్లో 4 ఉంటే పెద్దోనికి పెద్ద పాలు, చిన్నోనికి చిన్న పాలు అంటే నడుస్తుందా? వయసులో చిన్నోడైనా వాటాల సమానం పంచాల్సిందే. పెద్ద మనుషుల కాడికి పోయినా గదే చెప్తారు. సేమ్ సెంటర్ స్టేట్ నడుమ పంచాది కూడా గిట్లనే ఉన్నది. ఉత్తర పోలకు ఫాయిదా చేసి దక్షిణ పోలకు ఎండబెడుతున్నారు. రావాల్సిన ఇస్తలేరనే లడాయికి అంతా ఒక్కటైతున్నట్టే.
వీళ్ళంతా డిఎంకే మంత్రి ఎంపీలు ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి సార్ను కలిసేండ్రు. పార్లమెంట్ సీట్లు పెంచుడు మీద లొల్లి నడుస్తున్నది కదా. 22 నాడు మద్రాసులో సీఎం స్టాలిన్ సార్ పెట్టిన మీటింగ్ కు రావాలని కోరితే మా హైకమాండ్ కు ఒక మాట చెప్పి పక్కా వస్తామన్నాడు. ఎంపీ కనిమోలి మేడానికి తెలంగాణ తల్లి ఫోటో చేతిలో పెట్టి అలా పోరాటానికి మద్దతు ఇచ్చిండు. దక్షిణాది రాష్ట్రాల మీద కేంద్ర ప్రభుత్వం పన్నుతున్న కుట్రను తిప్పికొట్టడానికి అవసరమైన కార్యాచరణను మేము చేపట్టడం జరుగుతుంది. మీటింగ్ కు తెలంగాణ బీజేపీ లీడర్ నేనే పిలుస్తా, తప్పకుండా రావాలని కోరిండు రేవంత్ రెడ్డి సారు. ఐఎమ్ గోయింగ్ టు ఇన్వైట్ భారతీయ జనతా పార్టీ లీడర్స్ ఇన్ తెలంగాణ. Why? Because they have to take responsibility to protect our rights. అట్లనే సెంటర్ మంత్రి జయశంకర్ గారిని కలిసిండు. బయటి దేశాల వ్యవహారాలు చూసేది సారే. హైదరాబాద్ లో ఒక పెద్ద మీటింగ్ పెట్టబోతున్నాము, దానికి ఏరే దేశాలకు వెళ్ళి చాలా మంది వస్తారు, పర్మిషన్లు కావాలని అడిగిండట. ఇంటి కిరాయి కట్టకుంటే 1 నెల ఆగుతారు, 2 నెలలు ఊకుంటారు. అయినా లాపర్వా చేస్తే ఇజ్జత్ తీస్తారు. అప్పు తెచ్చిన కాడ టైంకి ఇవ్వకుంటే చూసి పెద్ద మనుషుల గిన గుంజుతారు. అంతెందుకుల్లా మనకే రావాల్సిన కాడ పైకం ఆగితే ఊకుంటామా? ఇచ్చేదాకా జిడ్జు చేస్తాం. తీసుకునే కాడ గిట్లున్నప్పుడు ఇచ్చే కాడ కూడా అదే లెక్కతోటి ఉండాలి కదా మరి. దావుకన ఖాళీ చేస్తలేరు అని మున్సిపాలిటీలే సీజ్ చేసి పడేసిండ్రు. 3 ఏండ్ల సంధి 37 లక్షల ఆస్తి పన్ను కడతలేరట. ఎన్ని మాటల నోటీసుల మీద నోటీసులు పంపినా సప్పు లేకుంటే ఇలా సామాన్ సదురుకపోతానికి వచ్చిండ్రు. 2 రోజుల్లో కడతామంటే సరే అన్నారట. హైదరాబాద్ కాచిగూడల ప్రతిమ దావుకనుల కథ గిట్లుంది. పేషెంట్ల కాడ పక్కా బిల్లులు గుంజుతారు గాని వాళ్ళు కట్టాల్సిన ట్యాక్సులు అయితే కడతలేరన్నట్టు. ఇటు చూడుర్రి, వరంగల్ సుత ఆస్తి పన్ను కట్టని దుకాణాలకు తాళం పెట్టుడు, ఇంట్లోకి జొర్రి గ్యాస్ సిలిండర్లు ఎత్తుకపోడు, నల్ల కరెంటు కనెక్షన్లు కట్టింగ్ చేసుడు నడుస్తాంది. రమ్మను ఆడాడా ఆఫీసర్ల మీదకి మరల పడతాండ్రు పబ్లిక్. వరంగల్ల 117 కోట్ల ట్యాక్స్ వచ్చేది ఉంటే ఉత్త 50 కోట్లే వసూలైనందుకు గింత స్ట్రిక్ట్ గా చేస్తుర్రట. కాచిపేట సర్కిల్లో 236 షాప్స్ ను మేము సీజ్ చేయడం జరిగింది. ఇందులో 205 సీజ్ చేసిన తర్వాతనే వాళ్ళు డబ్బులు చెల్లించిల్లు. ట్యాక్స్ కట్టకుంటే ఇంకేదన్నా ఉపాయం చేయాలి గాని గిట్ల సిలిండర్లు ఎత్తుకపోడు, కరెంటు కట్ చేసుడేంది సార్లు? ఎట్లుండాలి, ఎట్ల వంటక తినాలి? మీరిగిన ఎందుకు లాపరవ చేస్తుండ్రులా? ఎప్పుడైనా కట్టేదేనాయే, అందరికందరే ఉన్నారు పో. ఫోన్ అంటేనే కొంత సీక్రెట్. బ్యాంక్ అకౌంట్ వివరాలు, మన పర్సనల్ ముచ్చట్లు అన్ని దాంట్లోనే దాచుకుంటాం. పక్కోళ్ళు చూడొద్దని అంకెల కోడ్ పెట్టుకుంటాం. కొందరైతే ఇంటోళ్ళు అడిగినా నీకెందుకు అంటారు. పాస్వర్డ్ మర్చిపోతారని ఏలి ముద్రలతో తాళం వేసుకునేటోళ్ళు ఇంకా కొందరు. తోపు మెకానిక్ అయితే తప్ప అంత అలకగా ఏది బయటపడది. కానీ కొందరు ఉంటారబ్బా, తోపులకే తోపులు. ఏం తెలివిరా నాయనా, ఫోన్ మనదే, నెంబర్ మనదే, కానీ మన వాట్సాప్ లకెళ్ళి మెసేజ్లు పంపేది సైబర్ దొంగలు. అన్నా నేను బయట ఉన్నా, అర్జెంట్ గా ఓ 10,000 కొట్టే అని మెసేజ్ వస్తది. అయ్యో గంత అక్కరేముందో అని రప్పున కొట్టేస్తాం. ఆటెనుక తెలుస్తది మోసం జరిగిందని. వాట్సాప్ హ్యాకింగ్ షురైంది. మళ్ళా ఆన్లైన్ లా సరుకు సౌదాలో ఇంకేదన్నా కొంటాం కదా, సైట్లకెళ్ళి ఫోన్ నెంబర్లు దొరకబడతారు బడవేగాళ్ళు. మీదో కొరియర్ ఉంది, ఓటీపీ చెప్తే ఇంటికి పంపిస్తామని ఫోనో మెసేజో చేస్తారు. నియమే కావచ్చని చెప్పంగానే ఈ ఫోన్ల వాట్సాప్ బంద్ అయి వాళ్ళ ఫోన్ల ఓపెన్ అవుతుంది. హీగేముంది, చుట్టాలకు దోస్తులకు మెసేజ్లు పంపుతారు పైసలు కావాలని. వాట్సాప్ ఫోటో నెంబర్ సేమ్ ఉంటది కాబట్టి అటోళ్ళకు డౌట్ రాదు, పైకం కొడతారు. ఏడుంటారో తెలియదు. సైబర్ దొంగలు కొత్త ఈకమాతులు చేస్తుర్రబ్బా. గట్లనే మీకేమన్నా మెసేజ్లు వస్తే ఎంబటే పైసలు పంపకుండా ఫోన్ చేయుర్రి, మనోడో మందోడో తెలిసిపోతుంది. అన్నిటికంటే ముఖ్యమైంది, ఎవ్వలకు కూడా మీ బ్యాంక్ అకౌంట్ వివరాలు ఫోన్ కొచ్చే ఓటీపీ చెప్పొద్దు. ఆఫర్లు, డిస్కౌంట్లు, గిఫ్ట్లని పంపే లింకులు అస్సలు తెరవకుర్రి. ఇప్పటి మందమైతే గీ జాగ్రత్తలు. రేపు ఇంకెన్ని కథలు పడతారో మరి. నీరుడే రమేష్ గారు దొరకలేరా? ఈ తాపాన్ని బోల్పిందే కావాలి. ఆవురా, చిన్న పోరన్ లెక్క బాటల రంగులు కలుపుకున్నవేంద్రా? పోయి గుడ్లు టమాటాలు అందుకరా పో. అరే ఈడేంద్రా ఇంకా తేటగున్నాడు, ముంచొర్రి ఆ నానుడు ఉంటుందబ్బా రేపు హోలీ. మళ్ళా కొందరు ఇయాలనే చేసుకున్నారు.
రంగులు గుప్పుడు డాన్సులు చేసుడు డీజేలు పెట్టుడు గిప్ప గిప్పెగురుడు వారెవ్వా బురదల బోర్లొచ్చి నిండారా తానం చేపిస్తున్నారు. ఉత్తర భారతంలో జోరుంది హోలీ పండుగ. ఒక రోజు ముందే చేసుకున్నారు. మళ్ళా అహ్మదాబాద్ లా పూల హోలీ ఆడుకుంటా అల్కటి స్టెప్పులతోటి అద్దరగొట్టిండ్రు అమ్మలక్కలు. అటే కాదు మనతన సుత ఆడాడ ఓ రోజు ముందుగానే నడిచింది రంగుల పండుగ. అగో నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి గూపన్పల్లిలా రాత్రి కామదానం చేసి పొద్దుగాల రంగులు జల్లుకునుడు నీళ్ళల్లో మునుగుడు. మరి ఈడ ముందే ఎందుకైతున్నదంటే మా గ్రామంలో సారగమ్మ విగ్రహం ఉంటది. సారగమ్మ ఉన్న దగ్గర ఒక రోజు ముందు కార్యక్రమం జరపబడుతుంది. అటు పట్నం ఇటు జిల్లాలల్లా శుక్రవారం హోలీ ఆడుకుంటానికి షాపింగ్ జోరుగా నడుస్తుంది. 180 నుంచి ప్యాకెట్ బ్యాగ్ పెడితే 250 300 ప్యాకెట్ ఉంటుంది. 5 kg ప్యాకెట్ ఉంటుంది. దేని దానికి క్వాలిటీ ఉంటుంది. అన్ని తయారు చేసుకుంటుండ్రు కానీ రోడ్ల మీద ఏడబడితే ఆడ హోలీ ఆడతాం, ఎవలకు పడితే అలా కూస్తాం, బండ్ల మీద రంగులు చల్లుతాం, నీళ్లు చల్లుతాం, బైకుల మీద కార్లల్లా గుంపులుగా తిరుక్కుంటా రంగుల పండుగ చేసుకుంటామంటే నడవది. బాజాప్తా కేసులు రాస్తారట. ఇంకో ముఖ్యమైన ముచ్చటుల్లో వైన్సులు బంద్ పెట్టాలని ఆర్డర్ వేసిండ్రు పట్నం పోలీసులు. ఇక ఎప్పట్లెక్కనే చెప్పే ముచ్చట ఏందంటే కెమికల్ కలిపిన రంగులు చల్లుకోకుండ్రి, పానాలు ఖరాబ్ చేసుకోకుండ్రి. ఇక మన తాన పండుగ ముచ్చట రేపు చూద్దాం తీన్రి. దొంగలంటే ఇండ్లు దుకాణాలను సూటి పెట్టి పైక మూడ్చుకుపోయేటోళ్ళు. కొందరు గుళ్ళను మాత్రమే దోసుకుంటే ఇంకా కొందరు ఏటీఎంలను పర్సులు కొట్టేసే బ్యాచ్ అలాగుంటే ఆడోళ్ళ మెడల గొలుసులు అందుకపోయే బ్యాచ్ ఏరే ఉంటది. ఇట్లా దిన బొచ్చెడు తీర్ల దొంగలు దొంగతనాలు చూస్తాం. కానీ నడమ గివ్విటి కోసం కూడా డ్యూటీకి ఎక్కుతున్నారు. ఆటో దిగిండు, జప్పున పోయిండు, మూటెత్తుకొని వచ్చిండు. ఈ మల్కకి ఇద్దరు 3 మూటలు తెచ్చి బండి చాలు చేసుకొని జంపు. హీగేముంది, తెల్లారంగా ఇంటి ముంగట చూసినా చెప్పులు బూట్లు గయాబు. హైదరాబాద్ ముసారంబాగ్ ఏరియాలో ఒక్కనాడే 4 అపార్ట్మెంట్లలో చెప్పుల స్టాండ్లు లూటీ చేసిండ్రు పనిమంతులు. ఓ సిఐ ఎస్ఐ గారుల బూట్లు గినెత్తుకపోయినట్టుల్లో. అన్నలకు తెలియదు కదా అవి ఎవలయో, మోసిందే లెక్క అనుకున్నట్టుండ్రు. మంచిగా పాలిష్ కొట్టి ఏ బజార్లు అమ్ముకుంటారో ఎంత పడతలు పడతాయో గాని మనోళ్ళు చెప్పులు లేకుండా నడిచే కథ అయింది పాపం. చెప్పులు బూట్లే కావచ్చు కానీ ఇంత ఇబ్బందికర పరిస్థితి వస్తుందని మాత్రం ఈ ఇన్సిడెంట్ తో మాకు అర్థమైంది. విషయం జ్వరంగా ఇమ్మీడియట్ పోదాం అనుకున్నాం కానీ అసలు చెప్పులు లేవు, బూట్లు లేవు. చెప్పులు తీసుకొని పురుషుని వెళ్ళి పోలీసులకు కంప్లైంట్ చేస్తాం. ఇక గీ అన్ని ఇంకా తోపు 100 దొంగతనాలు చేసుడే రికార్డు అంటే ఏడేడు ఏమేమి ఎత్తుకొచ్చింది డైరీలో రాసుడు ఇంకో రికార్డు. ఇండ్లకు సూటి పెట్టుట్ల మనోడు ఎంత రూగాడంటే 2 వారాల కిందనే జైలు నుంచి వచ్చి పట్నంలో 4 జాగాల్లో పంతనం చూపించిండు. రాసుకోవడం బాగా అలవాటు ఉన్నట్టుంది. బట్ మనకు దొరికిన దాంట్లో అయితే రాద్దాం అనుకోడు కానీ ఇంకా రాయలేదు. రాయకముందే మనం పట్టుకోవడం జరిగింది. మునిపోయి ఇంట్లో ఏం దొరకకుండా బంగారం పోయింది అన్నారట. అందుకే ఏ ఇంటికి సూటి పెట్టినా ఏమేమి ఎత్తుకపోతున్నాడో ఓ సిట్టి రాసి పెట్టేదట. ఈ నడవనే అప్సిగూడల పంతనం చూపించి ఎల్బీ నగర్ లో తిరుగుతుంటే పట్టేసిర్రు. ఓ బైకు 11 తులాల బంగారం దొరికిందట అన్నతాన. ఏం దొంగలు మోపాయిర్రా నాయన. వాళ్ళేమో చెప్పులకు సూటి పెట్టుడు, ఈయనేమో దొంగతనాలు రాసి పెట్టుడు. అందరికందరూ ముద్దుగున్నారు పోరి. ఏ ఊరికన్నా ఓన్రి చెట్ల కింద కొందరు, గద్దెల మీద కొందరు కూర్చొని ఉంటారు. గ్రామ పంచాయతీ కాడ ఎప్పుడో పంచాయతీ నడుస్తూనే ఉంటది. పోరలు ఉంటే బడి బాట పడతారు, లేదంటే ఆటల మీద ఉంటారు. ఇక రైతులు పొలం బాట పడతారు. ఏ పని చేస్తోళ్ళు ఆ పనికి పోయినా ఊర్ల ముసలోళ్ళు అమ్మలక్కలన్నా కానొస్తుంటారు. బీడీలు చుట్టుకుంటానో ముచ్చట్లు పెట్టుకుంటానో. అయితే ఇవాళ ఓ కూర ఎట్లున్నదో చూడుండ్రి. ఇండ్లకు తాళాలు, గల్లీల సప్పులు లేదు, ఊరంతా ఏడికిపోయినట్టు అంటారా? ఇగో గీడికొచ్చిండ్రు. కరీంనగర్ జిల్లా విలాసాగర్ ఊరోళ్ళంతా బయట వంటలకు వచ్చిండ్రు. బిజ్జి కింద నీడ చూసుకొని సాపలు వరుసుకొని కూకున్నారు. అటు అన్నలు కోళ్ళను పొతం పెట్టుడు, ఇటు అక్కలు పొయ్యిల మీద తునుకల కూరొండు. వంటలు కాగానే అందరు కూకొని తినుడు. యాళ్ళగాని యాళ్ళ గిప్పుడు వంటలకు ఓవుడేంది అంటారా? కీడున్నదని అంటే ఇక అందరు ఊరంతా ఊరు ఇడిచిపెట్టి వచ్చారు. ఒక్క నెలలే 10-15 మంది వచ్చారు. ఇట్లా చనిపోతారు ఎట్లా అంటే మరి కీడు వంటలకు కోరి ఇట్లా ఒక్క నెలలో చచ్చిపోయారు కదా అంటే సరే అని. ఊరంతా ఒక్కతన వండక తినుడు మంచిగానే ఉన్నది గాని గీ జమానాల సుత కీడొచ్చిందని ఊరిడిచిపెట్టుడే చిత్రం ఉన్నది పోర్రి. చూసిండ్రు కదా, ఇక ఇయాల్టి తీన్మార్ వార్తలు ఉంటామల్లా. నమస్తే.